సంఘం అనేది తల్లి లాంటిది. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా బాధపడేది, మొట్టమొదట బాధపడేది తల్లి. అటువంటి తల్లి వంటిది మన సంఘం. కాబట్టి ఆ సంఘాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలి. నీవు నేను అనేటువంటి భేదభావాలు ఉండొచ్చు, కానీ సంఘం వచ్చేసరికి ఎవరికి అటువంటి భేదభావం ఉండకూడదు. అందరూ కలిసిమెలిసి ఉండవలసిన బాధ్యత అందరిపైన ఉన్నది. అటువంటి తల్లి వంటి తల్లిని ఎవరైనా వదులుకుంటారా? వదులుకోరు. అటువంటి తల్లి వంటి సంఘాన్ని అందరూ వదులుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ సంఘానికి ఎంతో కొంత సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొట్టమొదటి నువ్వు ఎవరు అంటే నేను భారతీయుడని చెప్తాను. ఎందుకని భారతదేశం అంత పవిత్రమైంది. అందులోకి ఆర్య వయసు కులంలో జన్మించడం అంటే అది అదృష్టంగా భావిస్తాను. మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, లాలా లజపతి రాయ్ వంటి మహానుభావులు జన్మించినటువంటి కులం. అటువంటి కుల వారసులుగా మేము ప్రతి ఒక్కరికి ఎంతో కొంత బాధ్యత ఉంది. సాటి ఆదివాసుడికి ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను నా సమస్యగా భావించి ఆ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత ప్రతి ఆదివాసీ యువకుడి మీద ఉందని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఆదివాసీ సంఘం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎంతో అభివృద్ధి చెంది పేరు ప్రఖ్యాత గాంచాలని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించాం మీ అందరికీ సహస్ర కోటి నమస్కారంలో, హృదయపూర్వక ధన్యవాదాలు.